హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మార్నింగ్ రొటీన్ కాదు, ఎవ్రీడే రొటీన్ ఇదే. కాకపోతే చాలామంది మార్నింగ్ రొటీన్, ఆఫ్టర్నూన్ రొటీన్, ఈవినింగ్ రొటీన్ అనేసి వీడియోస్ చేస్తూ ఉంటారు. సో ఇది నా మార్నింగ్ రొటీన్. నాట్ ఓన్లీ మార్నింగ్ రొటీన్, ఎవ్రీడే మార్నింగ్ రొటీన్. మార్నింగ్ లేవగానే మామూలుగా వాము జీలకర్ర ఉంటాయి కదా, ఈ వాటర్ చాలా మంచిది తాగితే. కానీ ఈ మధ్య తాటి బెల్లం పాలు అనేసి తెచ్చుకొని తాగుతున్నాను అనమాట. ఇది కూడా చాలా మంచిది హెల్త్ కని. తాటి బెల్లం అంటే నార్మల్ బెల్లం కాకుండా తాటి బెల్లం ఆర్గానిక్ దొరుకుతుంది. అది ఎవ్రీడే తీసుకోవడం కూడా మంచిదే హెల్త్కి. సో నాకు అండ్ మా వారికి ఇద్దరికి గ్లాస్లో పాలు పోస్తున్నాను బెల్లం వేసి. నేనేం పెద్ద పాలు అస్సలు తాగను, నాకు నచ్చదు అసలు. ఇంక మొత్తానికి మానేద్దామనేసి అనుకుంటున్నాను. అసలు పాలు నేను మామూలుగా చిన్నప్పటి నుంచి ఏం పెద్దగా తాగను. ఎంతసేపు ఛాయ్ లేదంటే కాఫీ. నాకు యాక్చువల్గా బిఫోర్ మ్యారేజ్ అయితే మార్నింగ్ నా రొటీన్ కంటే కూడా ముందు ఫస్ట్ లేవగానే మా బాబుకి పాలు వేడి పెడతాను. వాళ్ళు లేవగానే ఏడుస్తారు, ఇంకా పిల్లలు ఎవరైనా అంతే కదా. అయితే ఏమైంది, పాలు ఇక్కడ మీగడ వచ్చింది కదా, సో తీసేసి వేద్దామని ఫ్రీజర్ ఓపెన్ చేశాను నేను. జస్ట్ ఓపెన్ చేయగానే నైట్ ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ జస్ట్ లైట్గా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేశాను అనమాట. ఇంకా అవే తినేసి పడుకోవచ్చులే అనేసి. ఇంకా అవి తిన్న తర్వాత ఇవి పెట్టేద్దామనేసి అనుకున్నానా. నేను అవి అంతగా గమనించలేదు. చూస్తే ఇక్కడుంది ఏంటిది అని అన్న. నేను నార్మల్గా ఏమన్నానంటే అంటే నేను తీసి పెట్టలేదు ఫ్రిడ్జ్లో. మిగిలితే ఎప్పుడైనా నైట్ కర్రీస్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, ఇదేమో ఇది అయిపోయింది. సో నేను అన్నాను, ఇదేంటి ఇలా చేసావంటే, అదే నువ్వే కదా ఫ్రిడ్జ్లో పెట్టమంటారు నాయన, అది పైన ఫ్రీజర్ కదా, ఫ్రీజర్లో పెడితే గడ్డగట్టిపోయాయి ఇవి. కూల్ అయిపోయాక పర్లేదు బాగానే ఉన్నాయిలేండి, తినేసాను. బట్ ఇలా గడ్డగట్టిపోయేసరికి నాకు బలి నవ్వు వచ్చిందనమాట. అందుకే ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి, ఎవరికి చెప్పొద్దు అనిపించింది. అంటే నైట్ చాలా లేట్ అయిపోయింది, సో నాకు కొంచెం టైర్డ్గా అనిపించి నేను తొందరగా నిద్రపోయినాను. అదైతే నాకు ఒకసారిగా చూడగానే భలే నవ్వు వచ్చింది. నాకైతే ఆ చిన్న గ్లాస్ తాగే వరకే చాలా ఇదైపోతుంది అనమాట, అసలు తాగబుద్ది అవ్వదు. పాలు బేసిక్గానే అలవాట్లేదు. ఎప్పుడన్నా తాగినా కానీ ఫీవర్ వస్తేనో ఇంకెప్పుడో వస్తేనో బన్నేసుకొని తాగేదే అలవాటు అనమాట. ఇలా తాగేది అసలు అలవాట్లేదు నాకు. సో మా వారికి ఇచ్చేసి నేను కూడా తాగేసాను. ఇంకా డోర్ ఓపెన్ చేసేసి ఎర్లీ మార్నింగ్ బాగా చలి ఉంటుంది కదా, సో అందుకే తొందరగా ఓపెన్ చేయట్లేదు. సో ఒక 7:30, 7 కల్లా ఓపెన్ చేస్తున్నాను. లేవడమే కొంచెం లేట్ లేస్తున్నాంలేండి, ఇప్పుడు చలికాలం కాబట్టి. ఇంకా లేవగానే బయట అంతా నీట్గా తుడిచేసాను. ఇదేంట్రా ఇక్కడ ఏదో ఎంత తుడిచినా కానీ తుడవనట్టే కనిపిస్తుంది. ఫోన్లో అలా కనిపిస్తుంది, బయట ఏం కొంపతీసి భూతం ఏమన్నా వచ్చిందా ఇక్కడ కొంచెంసేపు అనిపించి మళ్ళీ తుడుస్తున్నాను. లేదా బండే అలా ఉంది. సో ఇంకా మిగిలిపోయిన ముక్కలు చాక్పీస్లు అవి ఉంటాయి కదా, సో చిన్న ముగ్గు అయితే ఎందుకు తుడవలేదంటే ఇక్కడ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ప్రతిరోజు తుడిచేస్తారనమాట. సో మార్నింగ్ నేను కొంచెం ముగ్గేసే వరకు మాత్రమే అలా చేస్తాను. నైట్ అయితే దోశలు లేదంటే పొంగనాలు ఏదో ఒకటి చేద్దామనేసి మిక్సీకి వేసి అది నానబెట్టి పెట్టాను అనమాట. మినప్పప్పు బియ్యం వేసి మామూలుగా అయితే పొంగనాలే చేద్దాం అనుకున్నాను. సో కొంచెం రైస్ కూడా మిగిలి ఉండే, సో దోశలు పోద్దాంలే అని రెండు డౌట్ఫుల్గా ఏదో ఒకటి చేసేద్దాంలే అనేసి ఇంకా నానబోసేసాను. గ్రైండర్ అయితే అయిపోయింది, మిక్సీ మొత్తం పట్టేశాను. ఇంకా తర్వాత దోశలు పోసేసుకుందాం అనేసి ఇంకా మిక్సీ కొంచెంసేపు పక్కన పెట్టేశాను. ఇంకా పక్కన పెడితే 1-2 గంటలు పెట్టామనుకో పిండి బాగా నానిద్ది, ఇంకా తర్వాత దోశలు వస్తాయి ఇన్స్టాంట్గా అనేసి పక్కన పెట్టేశాను. పులియాలి అంటారు కదా, ఒక 12 hours అయినా బాగా పులిస్తే పొంగితే బాగా మంచిగా వస్తుందని. ఇంకా అలా లేదులే, నార్మల్గా అంత టైం లేదు ఇప్పుడు అనేసి ఇన్స్టాంట్గా పక్కన పెట్టేశాను. కానీ బాగానే వస్తాయి దోశలు. దాంట్లోకి చట్నీ ఎప్పుడు పల్లి చట్నీ రొటీనే కదా అని పచ్చిమిరపకాయలు, టొమాటో, ఇంకా ఆనియన్ ఉంటాయి కదా, ఇవి కట్ చేసేసి చేస్తాను. రెగ్యులర్గా హోటల్ స్టైల్ అని ఆ చట్నీ ఈ చట్నీ అని అవన్నీ ఎందుకు అనేసి ఇలా చేసుకుంటే కొంచెం నోటి కారంగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది అనేసి ఇలా చేస్తున్నాను. అయితే ఇదంతా చేస్తుంటే ఈ మధ్య నా షార్ట్స్ అయితే ఆల్మోస్ట్ 10 days 2 weeks అయిపోయిందని చెప్పొచ్చు. 10 days కాదు, 2 weeks అయింది. షార్ట్స్ అయితే ఫ్రీజ్ అయిపోయాయి. నేను కొన్ని షార్ట్స్ పెడుతున్నాను. సో వైరల్ అంటే నా ఛానల్కి నా సబ్స్క్రైబర్స్ ఉన్న దానికి ఎక్కువ రీచ్ నాకు రెగ్యులర్గా వచ్చే రీచ్ కాకుండా తక్కువగా వస్తుందంటే డిలీట్ చేసి మళ్ళీ పోస్ట్ చేయడం అలా చేసేసరికి బాగా కంటిన్యూగా చేసేసాను. అది పీక్ పడేసింది యూట్యూబ్ నా ఛానల్ని. అంటే ఓకే, వీడియోస్ అయితే నార్మల్గా ఆన్ అన్ యావరేజ్గా పోతున్నాయిలేండి, బట్ షార్ట్స్ పోవట్లేదు అనమాట. సో నాకు ఏమనిపిస్తుంది అంటే అసలు ఇది ఇంకా ఛానల్ ఉంచాలా వద్దా అన్న డౌట్లో నేను పడిపోయాను. అసలు మళ్ళీ బ్యాక్ ఎప్పుడైనా కానీ అప్పటికి రెగ్యులర్గానే ఇప్పుడు కూడా రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను. అన్నీ 20 views 30 వ్యూసే వస్తున్నాయి. నేను చాలా డౌట్ఫుల్గానే పోస్ట్ చేస్తున్నాను. ఈవెన్ వీడియోస్ చేస్తున్నా కానీ అసలు ఛానల్ అనేది మానిటైజ్ అవుతుందా లేదా అని, నేను అసలు పోస్ట్ చేయొచ్చా లేదా, లేకపోతే కొత్తది క్రియేట్ చేయాలా అని ఇన్ని డౌట్స్ ఉన్నాయి. అయినా సరే అవన్నీ పక్కన పెట్టేసి కంటిన్యూగా దీంట్లో పోస్ట్ అయితే చేస్తున్నాను. వీడియోస్ అయితే నార్మల్గానే పోతున్నాయి కదా, ఇంకా ఒక్కదానికే కదా వచ్చింది ప్రాబ్లం అనేసి ఇంక ఇక్కడైతే దోశలు మార్నింగ్ టిఫిన్ చేసేద్దాం అనేసి మార్నింగ్ పాలు తాగగానే 1 గంట కల్లా బాగా ఆడుకుంటాడు. ఇంకా తర్వాత ఆకలేసేస్తుంది. సో వాడి కోసం ఆ పక్కనేమో చట్నీకి పెట్టేశాను అవి. ఇంక ఇక్కడైతే వాడికి దోశలు పోసిస్తున్నాను మార్నింగ్, లేకపోతే వాడు ఏడ్ చేస్తాడనమాట. సో పిల్లలకి అంతే కదా, ఆకలికి ఉండలేరు.
సో నా ఛానల్ గురించి ఇలా నాకు ప్రాబ్లం వచ్చిందని చెప్తున్నాను కదా. సో మీకు ఏమైనా సజెషన్స్ తెలుసు? నేను చాలా వీడియోస్లలో కూడా సెర్చ్ చేసి చూసాను, బట్ అందరూ కూడా వీడియో ప్రైవేట్లో పెట్టి పబ్లిక్లో చేయండి, పబ్లిక్లో పెట్టి ప్రైవేట్లో చేయండి అని ఏదేదో చెప్తున్నారు. కానీ ఇంకొంతమంది ఏమో ఆ ట్రిక్స్ ఏవి వర్క్ అవ్వవు, మీరు కంటిన్యూగా చేయాలి అని కొంతమంది అంటారు. అయితే నేను 2 టైప్స్ ట్రై చేస్తున్నాను, బట్ ఏది వర్కౌట్ అవ్వట్లేదు నాకెందుకో. ఒక ఛానల్లో చెప్పినట్టు పబ్లిక్లో ఉన్న వీడియో ప్రైవేట్ పెట్టి మళ్ళీ పబ్లిక్ రిలీజ్ చేస్తున్నాను సర్టెన్ టైం తర్వాత. అది ఏం వర్క్ అవ్వట్లేదు. అలా రోజు చేస్తున్నాను, ఏం వర్క్ అవ్వట్లేదు. ఇంకొకటి వచ్చేసి రెగ్యులర్గా పెట్టినంటే అయ్యో అఫ్ కోర్స్ నేను రెగ్యులర్గానే పెడుతున్నాను, అస్సలు నేను స్కిప్ చేయట్లేదు. ఈ ఒక జనవరి మంత్ వరకు చూస్తాను ఈ ఛానల్ మంచిగానే, షార్ట్స్ కూడా మంచిగా. ఎందుకంటే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అనేది కూడా రావట్లేదు ఛానల్కి. సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా షార్ట్స్ నుంచే వస్తారని నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే నేను అచ్చంగా వీడియోస్ అయితే అసలు ఏం పెట్టలేదు, ఓన్లీ షార్ట్స్ త్రూనే వచ్చారు. సో ఐ బిలీవ్ దట్ షార్ట్సే బాగా హెల్ప్ఫుల్ అవుతాయి మనకు సబ్స్క్రైబర్స్ రావాలంటే, సబ్స్క్రైబర్స్ని అట్రాక్ట్ చేయాలంటే. సో అందుకనే నాకు ఈ ఛానల్ మీద ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అసలు. ఇలా నేను రెగ్యులర్గా వ్లాగ్ చేసి నా ఓన్గా కంటెంట్ క్రియేట్ చేసి చాలా రోజులు అయింది చెప్పాలంటే. ఎందుకంటే అది పోయినప్పటి నుంచి నాకు అసలు ఇంట్రెస్టే రావట్లేదు అనమాట. మళ్ళీ ఈరోజు మళ్ళీ మోటివేషన్ తెచ్చుకొని రీబ్యాక్ అయ్యి సో ఎట్లనైనా సరే చేయాలి అనేసి ఇక్కడ వాటర్ హీటర్ పెడదామని వచ్చాను. సో ఇక్కడ ఎండు కొబ్బరి చేస్తున్నాను అనమాట నేను. మనం షాప్లో నేనైతే ఎప్పుడూ కొన్నాను, ఎందుకంటే ఎవ్రీ వీక్ 2 కొబ్బరికాయలు ఉంటాయి మా ఇంట్లో. కలసం మీద ఒకటి, దేవుడికి కొట్టింది ఒకటి. సో అదే కొబ్బరి వారం అంతా సరిపోతుంది నాకు కూరలలో వేసుకోవడానికి కానీ స్వీట్ చేయడానికి కానీ. సో ఇవైతే ఖచ్చితంగా మాకు ఎండ బాగుంటుంది, బాల్కనీ బాగుంటుంది కదా అనేసి ఇంక ఇక్కడ పెట్టేసేస్తాను. ఇంకా అవి ఎండిపోతాయి. సో వాటి నాకు కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకుంటాను, అసలు బూజు కూడా పట్టవు, మంచిగా ఉంటుంది. కానీ కంటిన్యూగా అది ఎండిపోయే వరకు ఎప్పుడు గాలికి ఎండకే ఉంచాలి. మనం మళ్ళీ చల్లదనము సాయంత్రం అయింది కదా లోపల తెచ్చి పెట్టుకున్నామంటే బూజు పడతాయి అనమాట. నేను చాలా రోజుల నుంచి అలానే చేస్తున్నాను. సో మీకు వర్క్ అవుతుందేమో, మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ మీ ఇంట్లో మీరు కూడా అలా చేస్తే. ఇంకా ఇక్కడైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోదాము. ఇంకా టిఫిన్ చేసేసాను, మా వాడికి పెట్టేశాను కదా. సో పూజ చేసుకుందాము, ఇంకా ఫ్రెష్ అప్ అవుదాం అనేసి. ఈరోజు ఎందుకో తొందరగానే లేసాను, అందుకే వీడియో కూడా షూట్ చేసుకోగలుగుతున్నాను. లేకపోతే వీడియో షూట్ చేయడం చాలా కష్టం లేట్గా లేస్తే. తొందరగా అంటే 6, యాక్చువల్గా నేనైతే 6 o'clockకే లేసేసాను. బట్ మా వాడు లేసే వరకు నేను కూడా లేను, వాడితో పాటు పడుకుంటాను. వాడు లేస్తే ఎలాగో నన్ను కూర్చొని ఇవ్వడు అస్సలు. ఇంకా వాడు వెనకాల తిరగాలి. ఇంక ఇక్కడైతే ఇల్లంతా ఊడ్చేసాను, నీళ్ళు వాటర్ పెట్టేసి. రోజు ఊడుస్తూనే ఉంటాము, చూడడానికి బండలు తెల్లగా ఉంటాయి, అయినా కానీ ఎంత చెత్త వస్తుందో కదా అనిపిస్తుంది నాకైతే. ఇంకా నేను ఇక్కడ ఫ్రెష్ అప్ అవుదామని ఇంకా స్నానానికి వెళ్దామనేసి అనుకున్నాను. సో అందులో మా వాడికి రోజు పొద్దున్నే కొంచెం ఆయిల్ పెట్టేస్తాను నెత్తికి. సో వాడు పెడుతుంటే ఎంత కదులుతున్నాడో అసలు. నేనైతే మోటివేషన్ ఏం తగ్గించుకోను, కంటిన్యూగా ఖచ్చితంగా మోటివేషన్తోనే ఉంటాను. సో లాస్ట్ 365 days అని టార్గెట్ ఉంటుంది కదా యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అవ్వడానికి. సో అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడైతే నేను మా వాడు ఇద్దరం కలిసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాక ఇద్దరం కలిసి పూజ చేస్తున్నాము. పూజ చేస్తే ఆ ప్రశాంతతే వేరొస్తుంది. అట్లానే నేను రెగ్యులర్గా చెయ్యను, రెగ్యులర్గా మా వారే చేస్తారు. బట్ ఈరోజు మాత్రమే నేను చేస్తున్నాను, హెడ్ బాత్ చేసుకున్నానని. మా వాడేమో వాడికి మాకు అవసరం లేనప్పుడు వాడు వచ్చి పూజ చేయి అని అడుగుతాడు. వాడు పూజ చేసేటప్పుడేమో మనం ఉండాలి, మనం పూజ చేసేటప్పుడు వాడు వెళ్ళిపోతాడు. నేను ఏం చేసేటప్పుడు మ్యాక్సిమం వచ్చి కూర్చుంటానులేండి. సో ఫైనల్గా పూజ అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ మార్నింగే మా వాడికి పాలు పెడతానని చెప్పాను కదా. సో అవి తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను, బయటే ఉంటే విరిగిపోతాయి, ఒకలాగా స్మెల్ వచ్చేస్తాయి అని. ఇక్కడైతే మా ఇంటి దగ్గర కిటికీ విండోకి అవతల సైడ్ పెద్దగానే ఉంటుంది అనమాట కొంచెం బేస్. సో అక్కడైతే అవి ఒక పావురము 2 పిల్లల్ని పెట్టుకున్నది. సో మెల్లిగా ఓపెన్ చేస్తున్నాను. అది అయ్యో నేను ఓపెన్ చేసేది ఇంకే అక్కడ చూడండి పక్కన రైట్ సైడ్ అది ఎగిరిపోయి అక్కడ కూర్చుని దానికి 2 పిల్లలు పుట్టాయి. సో ఇక్కడ బియ్యం అయితే పోస్తున్నాను. నేను రెగ్యులర్గా పోయాలనుకుంటాను, బట్ మర్చిపోతాను. అవి మొత్తం నల్లగా అనిపిస్తుంది కదా. సో అవి పీ చేస్తుంటాయి కదా, సో అవి పాటీ చేస్తుంటాయి, అది అంతా అక్కడే ఉండింది. సో నేను వాటిని అయితే కదిలివ్వట్లేదు. 2 ఎంత క్యూట్గా ఉంటాయి, ఇలా చూస్తున్నా కానీ క్యూట్గా 2 భలే ఆడుకుంటుంటాయి 2. సో ఇంకా మేము బయటకు వచ్చేసాను. మళ్ళీ అది బెదురుకుంటుందిలే అనేసి ఇంకా విండో చిన్నగా క్లోజ్ చేసేసి ఇంకా బయటకు వచ్చేసాను అనమాట. బయటకంటే ఆ విండో క్లోజ్ చేసేసి ఇంకా నార్మల్గా టిఫిన్ తినేద్దాం అనేసి పెట్టేసుకున్నాను. దోశ చేశాను కదా, దోశ అండ్ చట్నీ సూపర్గా ఉంది కాంబినేషన్ అయితే. ఇంకా అలా డోర్ ఓపెన్ చేసుకొని అలా సోఫా మీద కూర్చొని ఆ పిచ్చుకల సౌండ్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. సో బాగా అనిపించింది. ఇంకా బాయ్ ఆల్.